స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సృజన చౌదరికి మద్దతుగా 49వ డివిజన్ కార్పొరేటర్ బొల్లా విజయ్ బీజేపీలోకి చేరారు. వైసీపీ సీనియర్ నేత అయిన బొల్లా విజయ్ వందలాది మంది అనుచరులతో బీజేపీలోకి చేరారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆ స్థాయి గల నాయకుడు విజయ్ కుమార్ అని సృజన చౌదరి అన్నారు. దళిత వర్గానికి చెందిన విజయ్ కుమార్ వంటి నాయకులు బీజేపీలోకి చేరటం మరింత బలాన్ని చేకూరుతుందనే నమ్మకం తమకుందన్నారు. బొల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ సీనియర్లకు వైసీపీలో గుర్తింపు లేదని అన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న తాను ఎన్నో అవమానాలు భరించానని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసిన తనపై ఎవరైనా అవాకులు చవాకులు పేలితే తాట తీస్తానని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఏపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, పైలా సోమినాయుడు, బొమ్మసాని సుబ్బారావు, యోధుపాటి రామయ్య, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, మొబీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్, అలాగే కళ్యాణి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సెక్రటరీగా చేస్తున్నారు. అలాగే సునంద, పరిసిపోకు సునంద, దాసరి పవిత్ర స్టూడెంట్ యూనియన్లో పనిచేస్తున్నారు. ఇంకా చాలా మంది రావాల్సింది ఉంది. కానీ ఏంటంటే సడన్ గా ఈ నిర్ణయాలు రావటం ఈ పశ్చిమ నియోజకవర్గంలో రాబోయే కాలంలో మే 13వ తారీఖున అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి బొల్లా విజయ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు కరెంటు 34 డివిజన్ కార్పొరేటర్ 49 నెంబర్లు మారినట్టు 49వ డివిజన్ కార్పొరేటర్ గారు, అంటే ఇది గత 10 సంవత్సరాల్లో 2 సార్లు ఆయన ఎన్నికయ్యారు. ఎన్నికై ప్రజా ఆదరణ ఉన్న కార్పొరేటర్ గారు. ఆయన కూడా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో మనుగడ లేదు, అనవసరం ఆ పార్టీకి మనుగడ లేదన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతను దృష్టిలో పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారు జనసైనికులతో పాటు 3 కూటమి కలవటం వల్ల కూటమిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి అభివృద్ధిలో పాల్గొనడానికి విజయ్ కుమార్ గారు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఇక నుండి పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి, భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే పనిచేసి అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయో అదే లెవెల్లో పశ్చిమ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుద్ది అని పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. మీ అందరికీ నేను సుపరిచితుడిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జెండా కట్టలేనటువంటి కార్యకర్తలు లేనప్పుడు నేను జెండాలు కట్టినటువంటి వ్యక్తిని. ఈ రోజున దాదాపుగా పార్టీ పుట్టినప్పటి నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కేదరాస్పేట 50 డివిజన్లో అంతకుముందు, ఇప్పుడు 34, దాంట్లో కార్పొరేటర్గా ఫస్ట్ టైం నేను గెలవడం జరిగింది. తర్వాత ఇప్పుడు 49 చిట్టనగర్ ఏరియాలో కార్పొరేటర్గా రెండోసారి గెలవడం కూడా జరిగింది. ఈ రోజున బీజేపీలోకి ఎందుకు వచ్చాను అని చెప్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలాంటి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీరు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా పనిచేసుకున్న వాళ్ళకి ఇంకెప్పుడు ప్రమోషన్స్ వస్తాయి? నాలాంటి బెజవాడలో వెల్ నోన్ పర్సన్ నేను. నాలాంటినే గుర్తించకపోతే సామాన్య కార్యకర్తలను ఎప్పుడు గుర్తిస్తారు? సృజనా చౌదరి గారు 10 సార్లు కబురు చేశారు. అంటే ప్రాముఖ్యత ఇవ్వటం అనేది ఇచ్చి మనుషులు పంపించి బొల్లా విజయ్ కుమార్ మన పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆహ్వానం పడటం, ఆయన నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను సృజనా చౌదరి గారికి విజయం కోసం నాకున్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పొట్టంతా చూపించి నా ద్వారా 5 నుంచి 10,000 ఆయనకు ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం చేపడతానని చెప్పి, రాబోయే కాలంలో సృజనా చౌదరి గారు ఎవరైతే అనుకుంటున్నారో బీజేపీ గెలవదు అని, రాబోయే కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో 15,000 ఓట్ల మెజార్టీతో
సుజనా చౌదరి గారు గెలుస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా నా తమ్ముళ్ళు, దళిత అక్కలు, దళిత అన్న తమ్ముళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్నారు. మీకు ఒకటే పిలిపిస్తున్నా, రాబోయే కాలంలో గెలిచేది కమలం గుర్తు పశ్చిమ నియోజకవర్గంలో. మీకున్నటువంటి అవకాశం నేనున్నా, మీ అందరూ ధైర్యంగా ముందుకు రండి. కమలం గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారితో ప్రయాణం చేద్దాం రండి. రాబోయే కాలంలో అభివృద్ధిని మనం చూడాలనుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారిని గెలిపించాలి. రాబోయే కాలంలో చాలా మంది నాతో పాటు రావడానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలుపుతున్నా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి మీకు వార్నింగ్ ఇస్తున్నాను. వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఎవరైనా విమర్శలు కానీ నా మీద గుప్పిస్తే ఈ రోజున మీడియా పరంగా మీకు చెప్తున్నా, తాట తీస్తారు రేపటి నుంచి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీకు సోషల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉందని వెర్రవీగుతున్నారేమో. విజయ్ కుమార్ గారి మీద ఏదన్నా మీరు మాట్లాడితే మీకున్నటువంటి లోపల ఉన్నటువంటి అన్ని బయటికి తీసేటువంటి కుట్టంతా నా దగ్గర ఉంది. జాగ్రత్త సుమా. ఎవరు కూడా ఈ రోజున బీజేపీతో అభివృద్ధిని చూసి నేను ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలని చెప్పి ఈ రోజున బీజేపీ రావడం జరిగింది. పర్సనల్ గా ఎవరైనా సరే నా మీద నిందలు గాని, ఆరోపణలు గాని, విమర్శలు గాని ఎవరైనా చేస్తే పశ్చిమ నియోజకవర్గంలో తాట తీస్తా, మీ గుట్టంతా బయటికి తెస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు ఒక విధంగా చెప్పాలంటే వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను.